హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలి కోరుకుంటూ ఈరోజు వచ్చేసి అయితే మా బాబుకి గుండు చేయిద్దాం అనుకున్నామండి. కసాపురంలో చాలా రోజులు అయిపోతా ఉంది, ఇంకా తిరునాళ్ళు అవన్నీ అయిపోయిన తర్వాత అయితే చేయిద్దాం అనుకున్నాము. దానికోసం అయితే ఇక్కడ మేమైతే రెడీ అయ్యి వెళ్తున్నామండి. రణ్విత్కి అయితే ఫస్ట్ తిరుపతి, తర్వాత శ్రీశైలంలో తీయించాము, ఇప్పుడైతే కసాపురంలో తీస్తున్నామండి. మాకైతే దగ్గర కసాపురం ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడైతే కసాపురంకి అయితే వచ్చేసాము. రణ్విత్కి ఫస్ట్ గుండు తిరుపతిలో, ఇంకా మళ్ళీ నెక్స్ట్ గుండు శ్రీశైలంలో తీయించాం కదా, అప్పుడైతే చాలా ఏడ్చాడు. ఇప్పుడైతే అస్సలు ఏడ్చలేదండి, చాలా బాగా తీయించుకున్నాడు. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడ గుండె అయిపోగానే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే చాలా మంకీలు ఉంటాయండి, అసలు నేను పూలు పెట్టుకుంటే అవి కూడా పీకేసి పడేసినాయి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదంటే లైక్ చేసి ఒకసారి వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. ఫోన్ తీయాలంటేనే భయం వేస్తుంది, మంకీలు ఎక్కడ ఎత్తకపోతాయి అనేసి అయితే ఇక్కడ దర్శనం అయిపోయి అయితే బయటకు వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి, అసలు రష్ అయితే చాలా తక్కువ ఉన్నారు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మేమైతే ఇక్కడ కూర్చున్నాము కొద్దిసేపు అయితే. ఇంకా తర్వాత ఈరోజు మనం బుడ్డీలో డబ్బులు వేస్తాం కదా, అదంతా అయితే కౌంటింగ్ చేస్తున్నారు, అది కూడా చూస్తాను చూడండి. కొన్ని బిట్లు మాత్రమే తీసాను. రణ్విత్ అయితే మంకీల్ని చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇక్కడ గుడి బయటికి రాగానే గజస్తంభం దగ్గర స్వామివారి పాదాలు ఉంటాయి కదా, అవి తాగితే చాలా మంచిది కదా. ఇంకా అక్కడికి కూడా వెళ్ళేసి అయితే బయటకు అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా బాగుందండి. వాటర్ ఫౌంటైన్ పెట్టినారు, ఎప్పటికీ ఉంటుంది, కాకపోతే అప్పుడప్పుడు మాత్రమే ఆన్ చేస్తూ ఉంటారు. అందరైతే ఫొటోస్ దిగడం అన్నీ అయితే చేస్తున్నారు. ఇంకా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకనేసి అయితే ఫస్ట్ చెప్పులు వేసేసుకుందామని అయితే వెళ్ళాము. ఇంకా కొంచెం షాపింగ్ చేద్దాం అనుకున్నాము. మేమైతే ఎప్పుడు ఈ అన్న వాళ్ళ దగ్గర తీసుకుంటాం టెంకాయ అన్నీ అయితే, కాకపోతే ఇంతకుముందు వేరే అన్న వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈ అన్న వాళ్ళు ఉన్నారు. మీరు ఎప్పుడైనా కసాపురంకి వెళ్తే తప్పకుండా అయితే వెళ్ళండి, మీకు షాప్ చూపిస్తాను, ఇంకా అన్నను కూడా చూపిస్తాను. తప్పకుండా వెళ్తే మాత్రం గుర్తుపట్టండి. చాలా బాగా మాట్లాడిస్తారు. మనం లగేజ్ పెట్టుకోవచ్చు, ఇంకా టెంకాయలు అన్ని తీసుకోవచ్చు, అక్కడ చెప్పులన్నీ వదిలేసుకోవచ్చు. మనకి అన్నీ కూడా తగ్గించిస్తారండి, రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తారు. ఇంకా ప్రణవిత్కి వాళ్ళ డాడీకి అయితే క్యాప్స్ తీసుకుందామని అయితే చూస్తున్నాము. ప్రణవిత్ని తీసుకో అంటున్నా కూడా వాడు వద్దంటున్నాడు. చూడండి, వాడికి పెడితే నాకు వద్దంటున్నాడు. ఇంక అందుకనేసి అయితే వాడికి ఏం తీసుకోలేదు. ఇంక ఇక్కడ వాళ్ళ డాడీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక్కడ సాధువులకి డబ్బులు ఇవ్వమంటే ప్రణవిత్ వాళ్ళ డాడీ ఎక్కడ వెళ్తాడో అని అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళైతే ఇస్తున్నాడు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రణవిత్తోనే ఇప్పిస్తామండి, ఎందుకంటే పిల్లలకి అలవాటు కావాలి. మనలో ఉన్నది కొంచెం వేరే వాళ్ళకు పెట్టేది అలవాటు కావాలి. అందుకనేసి అయితే మేము ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రణవిత్తోనే ఇప్పిస్తూ ఉంటాము. ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా వస్తాయి కదా, అందుకనేసి అయితే ఇంకా మేము బైక్ పత్తికొండ రూట్కి పెట్టాము. అందుకనేసి అయితే ఇక్కడ గుంటకల్ రూట్కి వచ్చేసి అయితే ఇంక ఇక్కడ ప్రసాదాలు అయితే తీసుకుంటున్నామండి. ఎక్కువైతే తీసుకోలేదు, ఒక లడ్డు ఇంకా ఒకటి పులిహోర అయితే తీసుకున్నాము. అక్కడ కూడా అండి మంకీలు అయితే ఎక్కడ చూడు మంకీలు ఉన్నాయి, భయం వేసింది ఫోన్ తీయాలంటేనా. ఇంక ఇక్కడ ఒక క్లిప్ తీసుకొని అయితే ఫోన్ లోపల పెట్టేసుకున్నా, ఎందుకంటే ఎక్కడ చూడు మంకీలు ఉన్నాయి, చాలా భయం వేసింది. ఇంక ఇక్కడే మేమైతే ప్రసాదాలు అయితే తిన్నామండి. పులిహోర చాలా బాగుంటుంది కదా టెంపుల్స్ దగ్గర, ఇంకా పులిహోర తిన్నాము. ప్రణవిత్ అయితే లడ్డు తిన్నాడు, వాడికి స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము గుంటకల్కి వెళ్ళాము, ఎందుకంటే ఫ్రూట్స్ ఏమన్నా తీసుకుందామని అయితే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి అయితే ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్లో టెంకాయల షాపులు ఉన్నాయి కదండి. వీళ్ళు వచ్చేసి సంజయ్ వాళ్ళ ఊరే, ఓసూరు వీళ్ళది. మేమైతే టెంకాయలు ఇక్కడే తీసుకుంటాము ఎప్పుడు తీసుకోవాలన్నా. ఇంక ఈరోజు అయితే 1 లీటర్ బాటిల్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా మాకు కొబ్బరి కూడా కట్టించాడు అన్న అయితే. ఇంక ఇక్కడ నుంచి అయితే మేమైతే ఇంటికి బయలుదేరామండి. మధ్యలో కాశీనారాయణ స్వామి టెంపుల్ వస్తుంది, ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి వెళ్దాం అనేసి అయితే. ఇంక ఈరోజు అయితే మాకు కుదిరింది. ఇంకా అందులో భోజనం టైం కదా, అక్కడే భోంచేసి అయితే వెళ్దామని అయితే అనుకున్నాము. అందుకనేసి అయితే ఇంకా టెంపుల్కి అయితే వచ్చామండి. ఇది కొత్తగా కట్టించారు. ఇది ఎక్కడ ఉంటుందంటే గుంటకల్ నుంచి కసాపురంకి వెళ్ళే రూట్లో, కసాపురం దగ్గరలో ఉంటుందండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు కాశీనారాయణ స్వామికి, కానీ చాలా ఇష్టము. అందుకనేసి అయితే ఫస్ట్ టైం అయితే గుడికి అయితే వెళ్ళామండి. ఇంక ఇక్కడైతే ప్రణవిత్కి బొట్టు పెట్టుకొని నేను కూడా స్వామికి నమస్కారం చేసుకున్నాను.
ఇంక ఇక్కడైతే ప్రణ్విత్ అయితే ఉండిలో డబ్బులు వేస్తున్నాడు. ప్రణ్విత్ కుండి కనిపిస్తే చాలు డబ్బులు వేయాలంటాడు. ఇంకా ప్రణ్విత్ ముక్కేది స్వామికి చూసి అందరూ అక్కడ వర్క్ చేస్తుంటారు కదా స్వామికి, అంకుల్ వాళ్ళైతే ఎత్తుకొని దీవిస్తున్నారు. చూడండి ఎంత బాగా దీవిస్తున్నారు కదా, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి చూడండి, వాడందుకు వాడే మేము ముక్కున్నాం అనేస్తే వాడు కూడా వచ్చి అయితే ముక్కుంటున్నారు. ఇక్కడ ఈ అంకుల్ కూడా చెప్తున్నాడు ఇట్లా ముక్కో ప్రణ్విత్ అని చెప్తుంటే వాడు వెళ్ళి అయితే ముక్కుంటున్నారు చూడండి. ఇంకా మనకి కాశీనాయన స్వామి ఎక్కడుంటే అక్కడ నిత్య అన్నదానం అనేది ప్రతి చోట జరుగుతుందండి. అలానే ఇక్కడ కూడా జరుగుతూ ఉంది. ఇంకా మేమైతే ఇక్కడే భోంచేస్తున్నామండి స్వామి దగ్గరే. చాలా మంచిది కదా అలా గుడి దగ్గర తింటే, అందులో కాశీనాయన స్వామి దగ్గర తినడం అంటే చాలా అదృష్టం ఉండాలి. మేమైతే 1 year అవుతా ఉంటుందండి దాదాపుగా. గుడి కట్టించినప్పటి నుంచి వద్దాం అనుకుంటున్నాం కానీ రాలేకపోతున్నాం. ఏ దానికైనా టైం రావాలి అంటే ఇదే కదా. గుడి దగ్గర అయితే భోజనాలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా భోంచేసిన తర్వాత అయితే మేము కూడా నిత్య అన్నదానానికి అయితే కొంచెం అమౌంట్ అయితే పే చేసాము. ఎందుకంటే ఎంతోమందికి ఇక్కడ కడుపు నింపుతుంటారు కదా, దాంట్లో మనం కూడా కొంచెం పాలు పంచుకోవాలి కదా, అందుకనేసి అయితే ఇక్కడ మేము కూడా నిత్య అన్నదానానికి అమౌంట్ అయితే పే చేసాము. ఓకే, మీరు లాస్ట్ వరకు చూసి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం.